హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాడీస్. మీకోసం ఈ కొత్త వీడియో. ఈ భూమి అనేది కలాండ్ డిస్ట్రిక్ట్‌లో ఉంది. మనమైతే అంబోధురని దగ్గరలో అనమాట. ఇది సరిహద్దులో కలహండి డిస్ట్రిక్ట్ భూమి ఇది. సో, కలహండి డిస్ట్రిక్ట్‌కి మాత్రం పామ్ ఆయిల్ ఎవరైనా వేసుకోవాలనుకుంటే వాళ్ళకి సబ్సిడీ అవైలబిలిటీ కూడా ఉన్నాయి. అయితే పాయింట్ ఏంటంటే, మనకి కలహండి డిస్ట్రిక్ట్‌లో పామ్ ఆయిల్‌కి సబ్సిడీలు ఉన్నాయి, లోన్లు ఉన్నాయి, అన్ని రకాలైన అవైలబిలిటీలు ఆ జిల్లాకు ఉన్నాయి. కాబట్టి ఈ భూమి తీసుకుంటే అది ప్లస్ అనమాట. ఈ భూమి అనేది సిటీకి కరెక్ట్‌గా 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన భూమి ఎళ్ళే సైట్‌కి మాత్రం 2 కిలోమీటర్లు. మన సిటీ నుండి మనం పామ్ ఆయిల్ చేసుకోవచ్చు. పామ్ ఆయిల్ కోసం భూమి వెతుక్కోవాలంటే 10 ఎకరాలు జీరో లెవెల్ ల్యాండ్ మనకి కలదనమాట. సో, ఈ జీరో లెవెల్ ల్యాండ్ అనేది మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పక్కర్లేదు. చూసినట్లయితే కొనాలి అని మనసుకి అనిపించకపోతే నన్ను అడగండి. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. ఈ ఊర్లో ఎళ్ళే దానికి దారి. ఓకే. ఈ ఊర్లో ఎళ్ళే ఒక చూసారు కదా! ఈ ఊరు ఆ సిటీకి ఆనుకునే ఉంది. సో, కాబట్టి ఈ సిటీలో మనం ఎళ్ళి ఆ ల్యాండ్ అనేది తీసుకోవాలనమాట. అద్భుతమైన ల్యాండ్. ఎవరైనా గానీ విజిట్ చేయండి. వాటర్ సోర్స్ పుష్కలం. మనకు కావాల్సిందేంటి? వాటర్ సోర్స్. ఇప్పటికి గూడా పూర్వం మనం ఎద్దులతో ఎలా దున్నేవాళ్ళం, ఇప్పటికి గూడా అక్కడ అలాగే దున్నుతారు. 1980 వాతావరణం మీకు కనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదే దారి. ఈ మట్టి దారిని మనం 1 కిలోమీటర్ దూరం వెళ్ళినట్లయితే ల్యాండ్ అనేది మనకి వస్తుంది. సూపర్ ల్యాండ్. మనకి ఒకే బిట్ అనమాట. ఒక బిస్కెట్ మాదిరిలా ఉంది. సింగిల్ బిట్టు ఇదే ఆ బిట్ అనమాట. బిట్ దగ్గరికి వచ్చేసాం. దీనికి చెరువు వాటర్ ఉంది. అలాగే బోర్లు పడతాయి. అన్ని రకాలైన అవైలబిలిటీలు ఉన్నాయి. మనం ఈ రోడ్డు మట్టి రోడ్డే కాదు, తార్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. కాబట్టి ఈ బిట్ చూశారు కదా! ఎంత గ్రీన్‌గా కనిపిస్తుందో. ఈ మూల చూస్తే ఆ మూలకి ఏ రకంగా కనిపిస్తుంది? ఒక బిస్కెట్ మాదిరిగా అనిపిస్తుందన్నమాట. రెడ్ సాయిల్ చూశారు కదా! రోడ్ ఇది. ఓకే. ఆ లోనకి మనం దిగి మరీ చూపిద్దాం. ఎలా ఉంటది ఏంటనేది ప్రతీది కూడా నేను చూపిస్తాను. అక్కడ చివర గెస్ట్ హౌస్ కూడా కట్టారన్నమాట. కావాలంటే చూడండి, చూపిస్తాను. అది ఆ చివర ఉన్నది గెస్ట్ హౌస్. కాదు, పాడైపోయింది. మళ్ళీ కొద్దిగా నీట్‌గా తయారు చేసుకోవాలన్నమాట. ఇక్కడుండే అది ప్లాంటింగ్ చేసుకోవచ్చనమాట. పూర్తిగా రెడ్ సాయిల్. మీడియేటర్ అక్కడ మనకి అప్పజెప్పి ఓనర్ కలిపి 5 అంగుళాలు వాటర్ పడుతుంది. అది రాంగ్. ఓకే. 3 అంగుళాలు 5 అంగుళాలు చెప్పారు కాబట్టి ఆళ్ళు 3 అంగుళాలు అయితే వాటర్ పడతదని నేను చెప్పగలుగుతున్నాననమాట. ఆళ్ళు ఎన్ని అంగుళాలని చెప్పేస్తారు. ఎందుకంటే ఆళ్ళు ఆ భాషలో అది కామన్ అనమాట. అబద్ధం ఆడినట్టు కాదు. మనం అయితే క్లియర్‌గా చెప్పాలి కాబట్టి క్లియర్‌గా చెప్తున్నాను. 3 అంగుళాల వాటర్ గ్యారంటీ. ఎందుకంటే 4, 5 బోర్లు దారిలో నేను చూశాను కూడా. అంతేకాకుండా చెరువు కూడా ఉంది. దీనికి ఆనుకొని చాలా వరకు ల్యాండ్ కూడా మనకి యాడ్ అవుతుందనమాట. ఫస్ట్ ఇది తీసుకుంటే తర్వాత అనేది వాళ్ళు ఇస్తారనమాట. ఓకే. ఈ రేటు ఏదైతే ఆ రేట్‌కి అవి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇది రెడ్ సాయిల్. ఇది రోడ్డు శాంక్షన్ అయింది తార్ రోడ్డుగా. ఇది కలహండి డిస్ట్రిక్ట్‌కి సంబంధించింది. ఇక్కడ పామ్ ఆయిల్‌కి అన్ని రకాలైన సబ్సిడీలు ఉన్నాయి. పామ్ ఆయిల్ చేసుకోవాలన్నా ఎటువంటి వ్యవసాయం చేసినా అదే రోడ్డు అనమాట. ఇంకా పవర్ కూడా ఉంది దగ్గరలోనే. పవర్ కూడా మనకి అందుబాటులో ఉంది. అన్ని రకాల అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా ఈ ల్యాండ్ తీసుకోవచ్చు. బార్డర్ నేను చూపిస్తున్నాను. చూడండి. అన్ని రకాలుగా బాగుంటుంది ఈ ల్యాండ్ అయితే. చాలా చాలా నాకు నచ్చింది. రేట్ వచ్చేసి 7.5 లక్షలు చెప్తున్నారు. బార్గెనింగ్ అనేది కలిగి ఉందని చెప్పారు. అదే నేను ఏలు పెట్టి చూపిస్తాను చూడండి. ఎకరా 7.5 లక్షలు చెప్తున్నారు. ఎక్కువగా తగ్గదు. బార్గెనింగ్ అనేది ఎక్కువ తగ్గదు. అదైతే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైనల్ రేట్ కూడా అడిగాను. నేను ఎగ్జాక్ట్‌లీ రేట్ కూడా చెప్పేస్తాను. ఎందుకంటే తర్వాత ఎంత తగ్గుతా, అంత తగ్గుతదా, అంత ప్రైజ్‌కి రాదా, మనం 3కి రాదా 2 ఇవన్నీ 3 రేట్లు అవన్నీ ఇక్కడ బార్డర్ దగ్గర లేవు. ఫోన్ చేయొద్దు. ఎందుకంటే ఆ రేట్లు లేవు. మీరు ఫోన్ చేసినా ఇదే మాట చెప్తాను. కాబట్టి మంచిగా
మనకు కావాలి ఫెయిర్‌గా భూమి కావాలని ఓనర్ అయితే సింగిల్ ఓనరే. దీని రికార్డ్ కూడా సూపర్ ఉంది. ఆ రికార్డ్ కూడా చెక్ చేసాం కాబట్టి ఇదే అనమాట. నేను అక్కడికెళ్ళి పాయింట్ కూడా తీస్తానన్నమాట. ఏంటి ఎలా ఉంటది ఏందనేది. కాబట్టి అద్భుతంగా ఉంది భూమైతే. ఒకటే లెవెలు. ప్లెయిన్ ల్యాండ్. మనకి ఎటువంటి దీని మీద ప్రాబ్లమ్స్ లేవు. లీగల్‌గా అంతా బానే ఉంది. రాయి లేదు. మొత్తం రెడ్ సాయిలే. 10 ఎకరాలు. ఎగ్జాక్ట్‌లీ 10 ఎకరాలు రికార్డ్. 10 ఎకరాలు కావాలని చాలామంది ఫోన్ చేశారు. రోజు ఇంటర్నేషనల్స్ 4 కాల్స్ కంపల్సరీ వస్తున్నాయి. దానికి ల్యాండ్ తక్కువలో కావాలి, కొద్దిగా రీజనబుల్‌లో కావాలని. దానికి చాలా ధన్యవాదాలు. మంచి కాల్సే వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానన్నమాట. లోకల్ కాల్స్ చాలా వస్తున్నాయి. లోకల్ కాల్ మనకి మంచి మంచి ల్యాండ్స్ కూడా చూస్తున్నాం. డాక్యుమెంట్ లేనిది ఒక 10 బిట్లు చూసామంటే అందులో రెండో, మూడో బిట్లు అనేవి ఫెయిర్‌గా ఉంటున్నాయి. ఆ బిట్లు మాత్రం సెలెక్ట్ చేసుకొని మరీ పెడుతున్నాను. ఎవరైనా గానీ మన ద్వారా తీసుకోవచ్చు హ్యాపీగా. ఇబ్బంది లేదు. రీజనబుల్ రేట్ అనేది నేను పక్కా చూసే చేస్తున్నాను. వాటర్ సోర్స్ అన్నారు కాబట్టి ఇగో చెరువులు కూడా ఈ ల్యాండ్‌కున్నాయి. అవి కూడా చూపిస్తున్నాను. ఇది కోనేరు అన్నమాట. ఈ కోనేరు వాటరు ఎంత వాటర్ అనేది ఇప్పటికి కూడా వేసవిలో కూడా ఎంత బాగుందనేది మీరు చూసుకోవచ్చనమాట. ఈ రకంగా బాగున్నాయి. అద్భుతంగా నీళ్ళనేవి మంచి నీళ్ళనమాట. ఇక్కడ తాగడానికి, స్నానాలు చేయడానికి అన్నిటికి ఈ వాటర్ వాడతారు. అంటే అంత ప్యూర్‌గా ఉంటది. 80, 90లో కూడా మనం ఇంతే ప్యూర్‌గా కోనేటి వాటర్ తాగేవాళ్ళం. వీళ్ళు ఇప్పుడు తాగుతున్నారు అంతే తేడా. మనం వాటర్ తాగలేము కాబట్టి తాగం.